ఆయనతో ఉండి ఆయన నిత్య జీవం పొందుకొని ఆయన ఆశీస్సులు పొందుకుందాం. యేసుక్రీస్తు నామములో ఈ మాటలన్నీ విన్న ప్రతి ఒక్కరి హృదయంలో గట్టిగా నాటబడి నూరంతలుగా ఫలించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఒకటే చెప్తున్నాను, కేవలం ఒకటే చెప్తున్నాను. ఫీల్ ప్రౌడ్ యాజ్ ఎ క్రిస్టియన్, వర్క్ హార్డ్ టు బి ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి గర్వపడు, కానీ ఒక క్రైస్తవుడిగా జీవించడానికి చాలా కష్టపడాలి. క్రైస్తవ్యం అంటే చిన్నది కాదు. యేసును పాటించాలి, యేసుక్రీస్తు మాటను పాటించాలి, యేసుక్రీస్తును అనుసరించాలి. ఆయన నడిచిన నీతి మార్గంలో ఆయన మనిషిగా భూమిలోకి వచ్చి ఒక మనిషి పాపము లేకుండా ఇలా జీవించగలని ఒక మాదిరికరంగా ఎలాగైతే జీవించి చూపించాడో మనము కూడా అట్టి రీతిగా వేరే తరానికి ఒక మాదిరికరంగా మనం ఉండాలి. తప్పిపోయిన కుమారుడు వల్లే ఉండకూడదు మనం. ఒకవేళ ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు వల్లే ఉన్నామేమో, బుద్ధి కలిగి మారు మనసు పొందిన తప్పిపోయిన కుమారుడు వల్లే మనం ఉండాలి. బుద్ధి కలిగించుకోవాలి. ఎన్ని మాటలు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని చెత్తలు పడాలో, ఎన్ని చివాట్లు తినాలో, ఇవన్నీ నథింగ్. నా దేవుడే నా కోసం ముళ్ళు కిరీటాన్ని ధరించాడు. అయ్యా మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, నన్ను గొర్రె గొర్రె అంటున్నారు. నథింగ్. ఐఎమ్ హ్యాపీ టు బి కాల్డ్ యాజ్ ఎ గొర్రె. నేను గొర్రె అని పిలిపించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే గొర్రెకి చాలా ప్రాధాన్యత ఉంది బైబిల్లో. నువ్వు నన్ను ఎన్ని తిట్టు, నన్ను క్రైస్తవుడువా అని చెప్పేసి ఎన్ని తిట్టు, నేనేం వరి అవును. ఎందుకంటే చెప్పినా నా దేవుడు ఏంటో నాకు తెలుసు, మేమేంటో నా దేవుడికి తెలుసు. మీరు అన్న మాటలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద లెట్ దెమ్ వర్క్, అడుచుకొని నో వరీస్, నేనేమీ పట్టించుకోను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది శ్రీరాజ్ ప్రార్థన చేయరు నా కోసం. ఎండకారం నేను ఒకటే అనుకుంటాను మనసులో, వేస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియదు, వేస్తాను. నేను ఈరోజు కాలేజ్లో అవమానపడవచ్చు, అందరి ముందు నవ్వులు పలవచ్చు, కానీ ఒకనొక రోజున దే విల్ రెస్పెక్ట్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. డెఫినెట్లీ. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా ఉంటావు, అవమానపడుతున్నావేమో, నువ్వు అవమానపడు. నీ తండ్రి అవమానపడ్డాడు, కానీ చివరికి నువ్వు ప్రపంచానికి మొత్తానికి దేవుడు. నువ్వు అవమానపడు, దేవుని పెట్టిగా బలానా మంచి దాసురాలు అని అనిపించుకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని చింతలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నీ మొహం మీద గొర్రె, పనికి మాలోడా, శవాన్ని పూజించే వేస్ట్ ఫెలోస్ ఎన్నో మాట్లాడవచ్చు. కానీ ఐ నో వాట్ అవర్ గాడ్ ఈస్ అండ్ ఐ నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ అస్. నేను ఇలాగే ఉంటా, నా పద్ధతి అయితే. ఎందుకంటే దేవుడికి ఇట్టి రీతిగా ఉండడం ఇష్టం. కాబట్టి ఇది ఒక రియల్ క్రిస్టియన్కి ఉండాల్సిన పద్ధతి. జస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ వర్క్ హార్డ్ టు బి ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుడిగా ఉండడానికి కష్టపడదాం. దేవుడి నుండి బలానా మంచి దాసురాల అని పేరు పొందుకొని ఆయనతో ఉండి ఆయన నిత్య జీవం పొందుకొని ఆయన ఆశీస్సులు పొందుకుందాం. యేసుక్రీస్తు నామములో ఈ మాటలన్నీ విన్న ప్రతి ఒక్కరి హృదయంలో గట్టిగా నాటబడి నూరంతలుగా ఫలించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అంటే చెప్తున్నా.